కోనసీమ అంటే మీ అందరికీ తెలుసు. కోనసీమ అనగానే గుర్తొచ్చేది గోదావరి. అవునండి, ఇలాంటి గోదావరి రాజమండ్రిలో ఉంది. రాజమండ్రి అనగానే మీ అందరికీ తెలిసుంటుంది. అక్కడ అందచందాలు, అక్కడ ఉండే వాతావరణం, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. అయితే ఈ వీడియో చూడాలంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రాజమండ్రి వెళ్ళేటప్పుడు నేను ఈ వీడియో మొత్తం తీశాను. ఈ రాజమండ్రి అందచందాలు ఒక విధంగా ఉండదండి. ఎంత బాగుంటుందంటే ఇలాగా నేను బస్ నుంచి స్టార్ట్ చేశాను. చూసారా, ఇది గోదావరి. గోదావరి అంటే మనకి రాజమండ్రి వెళ్ళేటప్పుడు సిద్ధాంతం దగ్గర ఉండే గోదావరి. ఇక్కడ గోదావరి దగ్గర గంగమ్మ తల్లి విగ్రహం, అలాగే ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది. ఇది వచ్చేసరికి రాజమండ్రి దగ్గర గోదావరి. ఇది గోదావరి అయితే ఇప్పుడు పొంగుతూ ఉంది, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి బాగా పొంగుతుంది. అక్కడే దారిలో ఇదంతా కూడా నేను తీసాను. ఇక్కడ వినాయకుడి విగ్రహం కోసం ఇదంతా డెకరేషన్ చేశారు దారిలో. ఇక్కడ మళ్ళీ మనం దారిలో వచ్చేసరికి చాలా నర్సరీలు ఉంటాయి. అది కూడా కడియపు లంక అనేసి ఒక ప్రాంతం ఉంటుంది, ఆ మధ్యలో తగులుతుంది మనకి. అక్కడ మొక్కలు ఎంత కాస్ట్ తక్కువ అంటే ఇక్కడ ఆగి చాలామంది తీసుకుంటూ ఉంటారు. ప్రతి చోటుకి ఎక్స్పోర్ట్ కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత వచ్చేసరికి ఇది కొవ్వూరు బ్రిడ్జ్ అండి. ఇది పైనుంచి వెళ్ళిపోతే అలా మనకి కొవ్వూరు వచ్చేస్తుంది ఈ బ్రిడ్జి పైనుంచి. ఈ కింద నుంచి అయితే ఇది రాజమండ్రి. ఇక్కడ గోదావరి ఇదంతా కూడా చాలా అందంగా ఉంటుంది. చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ ఈ గోదావరి చూడడానికి వస్తూ ఉంటారు చాలామంది. అలాగే ఇక్కడ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడికి అందరూ వచ్చి ఇక్కడ స్నానాలు చేసి ఇక్కడ దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ శివాలయం కూడా ఉంది. ఇక్కడ పుష్కర్ ఘాట్ అన్నమాట. ఇది మనకి పుష్కరాల టైంలో కూడా ఇక్కడ చాలామంది వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు. పక్కనే రైల్వే బ్రిడ్జ్ కూడా ఉందండి. చూసారు కదా, మనకి రాజమండ్రి స్టేషన్కి అయితే వెళ్ళిపోద్ది. ఇది దారి, ఆ పైనుంచి కూడా ట్రైన్ వెళ్ళిపోతుంది. చూసారు కదా, రాజమండ్రి స్టేషన్కి అయితే వెళ్ళిపోతుంది ట్రైను. పక్కనే కూడా రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక్కడ నందేశ్వరుడు చూసారు కదా, అలాగే గంగమ్మ తల్లి ఇక్కడ గోదావరి దగ్గర ఇలా అయితే ఉంది. ఎంత అందంగా ఉంటుందంటే ఇక్కడ గోదావరి మనకి ఎక్కడ కూడా కనిపించదండి ఇలాంటి ప్రదేశం. అంత బాగుంటుంది ఇక్కడ. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే చూడాలనుకునే వాళ్ళు ఒక్కసారి కంపల్సరీ వచ్చి ఇలాంటి వాతావరణం అయితే ఈ మనకి కోనసీమ అంటే ఇలాంటి గోదావరి ఉన్న చోటే మనకి కనిపిస్తుంది. ఇక్కడే పక్క నుంచి కూడా కొన్ని గుళ్ళు అయితే చూసారు కదా, ఎంత బాగా ఉన్నాయండి చూడడానికి. ఇవన్నీ కూడా ఆ రోజైతే మేము ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఇవన్నీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అందుకే మీ అందరికీ కూడా ఎలా అయినా చూపించాలనేసి నేను ఈ వీడియో తీశాను. ఇవి వచ్చేసరికి కడియపు లంక అని చెప్పాను కదా మీకు. ఇంకా దారి పొడవుకి కూడా ఇలాగా మనకి చూడడానికి మొక్కలు చాలా కనిపిస్తాయి. మనకి చాలా దూరానికి ఎక్స్పోర్ట్ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ మొక్కలు కూడా చాలా తక్కువ రేట్లు దొరుకుతాయి మనకి. ఇక్కడికి వచ్చి ఏదైనా సరే, ఏ మొక్క అయినా సరే తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకుంటే తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. ఆల్మోస్ట్ చిన్న చిన్న మొక్కల దగ్గర నుంచి పెద్ద పెద్ద మొక్కలు ఏదైనా సరే ఇక్కడే దొరికేస్తాయి. ఎప్పుడైనా ఎవరైనా సరే కావాలనుకుంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదండి, కడియపు లంక అనేసి ఒక ప్రాంతం ఉంది, ఇక్కడికి వచ్చి మొక్కలన్నీ కూడా తీసుకోవచ్చు. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, అన్ని మొక్కలు కూడా ఇక్కడ తక్కువ కాస్ట్కి దొరుకుతాయి. మరి మీ అందరికీ కూడా ఇలాంటి ప్రదేశం నచ్చినట్లయితే కోనసీమ అందాలు, గోదావరి ఒక్కసారి తప్పకుండా వచ్చి చూసేయండి. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.